श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्यते नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। హ్యాపీ ఏకాదశి. సో ఏకాదశి అంటే హ్యాపీయా నీరసం? హ్యాపీ. హ్యాపీ అని వెరీ గుడ్. ఓకే. సో రెండో స్కందం చూస్తున్నాం అండి, ద్వితీయ స్కందం శ్రీమద్ భాగవతం. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఎనిమిదో అధ్యాయం అండి. పరీక్షణ్ మహారాజు పలు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒక్క నిమిషం అండి. రాజోవాచ. పరీక్షణ్ మహారాజు శుకదేవ గోస్వామిని ఇట్లా ప్రశ్నించాడు. యవ్వాని శ్రోతలు బ్రహ్మదేవునిచే ఉపదేశింపబడిన వారి అంతటి భాగ్యశీలురో అట్టి నారదముని భౌతిక గుణరహితుడగు భగవానుని దివ్య గుణములను ఏ విధంగా వివరించును? ఎవరి సమక్షమున అతడు వానిని వచించి ఉండను? సో నిన్న చూసాం మనం. ఏంటి అంటే బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పి లాస్ట్ లో ఏంటి ఇచ్చాడు, ఏం చెప్పాడు బ్రహ్మదేవుడు నారదుడికి? గుర్తుందా ఎవరికైనా? భగవంతుడి యొక్క తత్వం అంతా విస్తరింప చేయమని చెప్తారు లోకంలో. సో నేను నీకు చెప్పాను, నువ్వు దీన్ని అర్థమయ్యే రీతిలో లోకంలో విస్తరింప చెయ్యి అని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏంటి నేర్చుకుంటున్నాము అనేది మనం మిగతా జీవులకి, మిగతా అందరికీ కూడా మనం దాన్ని విస్తరింపజేసే బాధ్యత మనకుంది. ఓకే, ఒక నిమిషం. ఓకే, కీప్ ది ఫోన్. ఓకే, ఎన్నో పేజీ అనిత? పేజ్ నెంబర్ 397. ఓకే, రెండో స్కందం 397. ఓకే. సో నేను కూడా ఏమనుకున్నానంటే చాలా రోజులుగా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో రేపటి నుంచి క్లాస్లో లాస్ట్ 5 minutes కానీ ఏదైనా సరే ఒక్కొక్కళ్ళు ఏదో ఒక శ్లోకం, మీకు నచ్చిన శ్లోకాన్ని
క్లాస్లో చెప్పండి మీ ఓన్ వర్డ్స్లో. శ్లోకం చెప్పకపోయినా పర్వాలేదు, శ్లోకం యొక్క అర్థం. శ్లోకం చెప్తే మరీ మంచిది. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి మనకి భగవద్గీత చెప్పడం కూడా అలవాటు అవ్వాలి. భగవద్గీతలో లాస్ట్లో కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే ఈ శ్లోకాన్ని ఇతరులకి వివరిస్తారో ఏం జరుగుతుంది, అంతకు మించిన వాడు, నాకు ప్రియమైన వాడు నాకు ఇంకెవరు లేరు. సో మనందరం అన్ని పనులు కృష్ణ ప్రీతి అర్థమే కదా చేస్తున్నాం. సో ఏదైనా ఒక శ్లోకం మీ సొంత వర్డ్స్లో అయితే మీనింగ్ కరెక్ట్ వచ్చేలా చూసుకోండి. అందరి దగ్గర భగవద్గీత ఉంది కదా, ఏదో ఒక నచ్చిన శ్లోకం. ఇవాళ నేను ఈ శ్లోకం చెప్తాను, మీరు చెప్పినా సరే, నన్ను అడగమన్నా సరే. ఓకే, మీ అంతకు మీరు ఒక శ్లోకం తీసుకుని దాన్ని అర్థం చెప్పండి. ఓకేనా? సో ఇక్కడ బ్రహ్మదేవుడు అదే చెప్తున్నాడు నారదుడికి, నేను నీకు చెప్పాను, నువ్వు ఇప్పుడు మిగతా వాళ్ళకి చెప్పు. పరీక్ష మహారాజు అని అడుగుతున్నాడు. సరే అయితే నారదుడి దగ్గర ఎవరెవరు, నారదుడి దగ్గర విన్న భాగ్యశాలురు ఎవరు? సో వాళ్ళందరికీ నారదుడు ఏ విధంగా వివరించాడు, ఎవరి సమక్షంలో వచించాడు, అవన్నీ చెప్పాడు అని అడుగుతున్నాడు. రాజు పలికింది, ఇది నేను తెలుసుకొన కోరుచున్నాను. అద్భుత పరాక్రమ సంపన్నుడగు శ్రీహరికి సంబంధించిన కథలు సకల లోక జీవులకు నిక్కముగా మంగళప్రదములై ఉన్నవి. మనం ఎవరికైనా ఏదన్నా మేలు చెయ్యాలి అని మనకి ఉంటే, ఓకే, మనకి మేలు మనం నిత్యం చేస్తూనే ఉన్నాం. అంటే మన స్వార్థం కదా, పరులకి పక్క వాళ్ళకి ఏమైనా మేలు చెయ్యాలి అని మనకి తోస్తే ఏం చేయాలి, భగవంతుడి యొక్క ప్రవచనం, భగవంతుడు చెప్పిన భగవద్గీత లేదా భగవంతుడి గురించి, అది నిజంగా వాళ్ళకి శ్రేయస్సు కలుగజేస్తుంది. నిజమైన మంగళకరం ఏంటి, మనందరికి ఆశీర్వదిస్తుంది ఎవరైనా, లేదా మన ఆశీర్వాదం తీసుకుందాం. నిజమైన ఆశీర్వాదం ఏంటి, నిజమైన శ్రేయస్సు, ఆత్మకి ఏదైతే శ్రేయస్సుని కలుగజేస్తుందో అది మంగళదాయకం. అంతేనా అండి? ఇప్పుడు నీకు ఇది వస్తుంది అది వస్తుంది అన్నది కొన్ని రోజుల తర్వాత అది మన దగ్గర ఉండకపోవచ్చు. సో అది నిజమైన మంగళదాయకం కాదు. ఓకే, సో ఏంటి నిజమైన మంగళప్రదము? అద్భుత పరాక్రమ సంపన్నుడకు శ్రీహరికి సంబంధించిన కథలు సకల లోక జీవులకు నిక్కముగా మంగళప్రదములు. సో రాజు అడుగుతున్నాడు, నేను కూడా అందుకనే అడుగుతున్నాను, ఎందుకంటే మీరు మీ ద్వారా లోకం మొత్తానికి, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు అంటాం. ఆ నిజమైన మంగళకరం దానివల్ల జరుగుతుంది. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునోతి సమలం కృష్ణం సలిలస్య యథా శరత్. ఆ కథలు వింటే ఏమవుతుందో చెప్తున్నాను. అఖిలాత్ముడకు శ్రీకృష్ణ భగవానుని శబ్దావతారము, భగవంతుడి దశావతారాలు విన్నాం, 21 అవతారాలు విన్నాం. శబ్ద అవతారం ఏంటండి? శ్రీమద్ భాగవతం శబ్ద రూపంలో, భగవద్గీత భాగవతం. ఓకే, సో అఖిలాత్ముడకు శ్రీకృష్ణ భగవానుని శబ్దావతారం ఆత్మదర్శియకు భక్తుని హృదయమందు ప్రవేశించి అతని ప్రేమమయ సంబంధమనడి కమలమున ఆసీనమై కామ క్రోధ అత్యాసలనడి భౌతిక సంపర్క ధూళిని తొలగించి వేయును. ఆ విధంగా అది మురికి నీటి జలాశయములపై శరదృతు వర్షము వలె పనిచేయును. వర్షాకాలం వస్తే మనకి చెరువులు అవన్నీ కూడా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఎందుకు? ఆ వర్షం ఏం చేస్తుంది అంటే ఆ ధూళినంతా కూడా శుద్ధి చేస్తుంది. మీరు చూసారా, వర్షాకాలంలో చెరువులంతా చాలా ఆహ్లాదం కలిగిస్తాయి, శుభ్రమైన నీరు, పైన ధూళంతా లేకుండా. సో అలాగా ఎప్పుడైతే భగవంతుడి యొక్క శబ్దావతారం అంటే భాగవతం ఎప్పుడైతే మన కర్ణరంధ్రేణ, ఇక్కడ వచ్చిన శ్లోకం ప్రవిష్ట కర్ణరంధ్రేణ, కర్ణపుటాల ద్వారా ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదేం చేస్తుంది, భక్తుని హృదయమందు ప్రవేశించి, అక్కడ ఒక కమలం ఉంది. ఏంటి ఆ కమలం అంటే భగవత్ ప్రేమ అనేది యాక్చువల్లీ స్ప్రౌట్ అవుతుంది, అంటే మనకి మొలకెత్తుతుంది. మొలకెత్తి అది ఏమవుతుంది అక్కడ, ఆ కమలం మీద ఆసీనమై ఆ కథ, భాగవత కథ కామ క్రోధ అత్యాసలనడి భౌతిక సంపర్క ధూళిని తొలగించేస్తుంది. మనందరికీ ఇంకా కూడా దాని నుంచి మనం బయటపడట్లేదు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం, ఇదంతా కూడా ధూళి. చేతో దర్పణ మార్జన, దర్పణం మీద ఏంటుంది, చేతో
మనస్సు అనే దర్పణం మీద కూడా ఈ ధూళి ఉంది. సో భగవన్ నామ సంకీర్తనం, భగవంతుడి యొక్క కథాశ్రవణం ఆ ధూళిని క్లియర్ చేస్తుంది. క్లియర్ చేస్తే అవుతుంది హృదయ కమలం వికసిస్తుంది. ఏంట హృదయ కమలం? యాక్చువల్లీ భగవత్ ప్రేమ. చాలా హైయెస్ట్ ఈ భగవత్ ప్రేమ గురించి మాట్లాడుతోందండి భాగవతం. మిగతా అన్ని పురాణాల్లోకి ఎందుకు ఇది టాప్ మోస్ట్ అంటే ఆ హైయెస్ట్ యోగ యొక్క పరిపూర్ణత మనకి భగవత్ ప్రేమ కలిగినప్పుడు అది సంపూర్ణం అవుతుంది. నెక్స్ట్, భక్తియుత సేవ ద్వారా హృదయ శుద్ధి బడసిన విశుద్ధ భక్తుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని పాదపద్మములను ఎన్నడును త్యజింపడు. క్లేశపూర్ణ ప్రయాణము పిమ్మట పాంథుడు గృహమునందే సంతృప్తి చెందినట్లు అవి అతనిని పూర్ణముగా సంతృప్తి పరచుటయే అందులకు కారణము. అలా విశుద్ధం శుద్ధి అవుతుంది అని చెప్పారు కదా. ఈ కామక్రోధ లోభము మదమాత్సర్యాలు శుద్ధి అవుతాయి. శుద్ధి అయితే ఏమవుతుంది? మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఒక ప్రయాణికుడు తిరిగి 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 ఇంటికి వస్తే ఎంత విశ్రాంతిగా ఫీల్ అవుతాడు. గృహమునందే సంతృప్తి చెందినట్టు. చాలాసార్లు మనం అనుకున్నాం, మన ఇంటికి తిరిగి వచ్చి మజ్జిగన్నం తిన్నా చాలు. సో అసలు రిలాక్సేషన్, అసలు విశ్రాంతి ఎంత ఆహ్లాదకరంగా మనం తిరిగి ఇంటికి వచ్చినప్పుడే జరుగుతుంది. అలాగా హృదయ శుద్ధి ఎప్పుడైతే హృదయం శుద్ధి అవుతుందో ఆ భక్తుడికి ఏమవుతుంది? శ్రీకృష్ణ పాద పద్మాల్ని ఎన్నడూ త్యజింపడు. ప్రభుపాద వారు ఎక్కువగా ఈ వర్డ్ వాడుతూ ఉంటారు, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. అంటే తిరిగి భగవంతుణ్ణి చేరుకోవడం అనేది తిరిగి మన స్వగృహాన్ని చేరుకోవడం. ఒకసారి స్వగృహం చేరాక భగవంతుడి పాద పద్మాల మీద హృదయం స్థిరం అయితే ఇంకా ఏమి వచ్చినా కూడా అది అక్కడి నుంచి పక్కకి వెళ్ళదు. ఓకే, ప్రభుపాద గారు చెప్తూ ఉంటారు, ఇంత మానవ జన్మ జన్మించి కనీసం ఈ నిష్ఠ స్థిర భక్తి స్థితికి మనం రాగలగాలి. స్థిరం అంటే ఇంకా ఫిక్స్డ్. మనకి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఇంకా వాడికి ఒక్కటే వన్ పాయింటెడ్ అటెన్షన్. అర్జునుడి కన్ను మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇంకంతే, భగవంతుడి పాదాలు తప్ప మనకి ఇంకా ఎందులోనూ కూడా రుచి కలుగదు. ఎప్పుడు హృదయం ఈ కల్మషాల నుంచి విశుద్ధైనది. హృదయ కమలం ఎలా విశుద్ధి అవుతుంది? భగవంతుడి యొక్క శబ్దావతారం కర్ణపుటాల ద్వారా ఎప్పుడైతే లోపలికి ప్రవేశిస్తుందో, కనెక్షన్ అర్థమైందా? సో అప్పుడు ఫిక్స్డ్ ఇన్ డివోషన్ అంటాం. భగవంతుడి పాద పద్మాల దగ్గర ఫిక్స్ అయిపోతుంది. ఇంకా ఏమంటారు? అరాల్డెట్. ఇంకా అక్కడి నుంచి పీకడం ఎవరి వల్ల సాధ్యం కాదు. శుద్ధ భక్తుల మనస్సు అలాగే ఉంటుంది. మనం అదే ఎగ్జాంపుల్ చూసాం. వృత్రాసురుడి గురించి అడుగుతున్నాడు పరీక్షితుడు, ఎలాగా అంత అసురుడికి అంత భక్తి ఏంటి? ఒక్కసారి ఫిక్స్ అయిపోయింది. చిత్రకేతు మహాభక్తుడు. ఎప్పుడైతే మనస్సు భగవత్ పాదార విందాల దగ్గర ఫిక్స్ అయిందో ఇంకా ఏది కూడా రుచించదు. మనకి ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు అదే చెప్తుంది. ఒక్కసారి మకరందాన్ని రుచి చూసిన తర్వాత మిగతావేవి కూడా రుచించవు తండ్రి. నన్ను అంటే ఎలా ఒక భ్రమరం మకరందాన్ని వదిలేసి ఏంటి ఈ కుళ్ళు పదార్థాల దగ్గరికి వెళ్ళదు కదా. అది కేవలం ఎందుకంటే ఒకసారి మకరందం రుచి చూసింది, ఇంకా వేరే దేని దగ్గరికి వెళ్ళదు. సో ఆ హరిభక్తి అనేది నేను రుచి చూశాను, నాకు ఇంకా దేని మీద మనసు వెళ్ళట్లేదు, నన్ను క్షమించు అంటున్నట్టు. సరే, సుస్థిర భక్తి. ఏ కార్యక్రమం ఏమన్నా అవుతూ ఉండొచ్చు. ఏంటి గుణ ప్రకారంగా ఒక వృత్తి చేస్తూ ఆచరిస్తూ ఉండొచ్చు. గుణ ప్రభావాల్లో తప్పిదం కూడా జరగచ్చు. పూర్వజన్మ వాసనల వల్ల, కర్మబంధాల వల్ల ఎక్కడైనా జరగచ్చు. కానీ మనసు భగవంతుడి పాదాలందు సుస్థిరమైనప్పుడు ఫైనలీ ఏంటి, మనం ఆ భగవంతుడి పాదాన్ని చేరుకుంటాం. ఓ బ్రాహ్మణ, దివ్యమగు ఆత్మ భౌతిక దేహమునకు భిన్నమైనట్టిది. అది దేహమును యాదృచ్ఛికముగా గ్రహించుచున్నదా లేక ఏదేని కారణముచే గ్రహించుచున్నదా? ఈ విషయంను మీరు ఎరిగి ఉన్నారు కనుక దయతో నాకు వివరింపుడు. సో ఇక్కడ మీ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కాబట్టి పరీక్షిత్
ప్రశ్నలకి ఇవన్నీ పరీక్ష ప్రశ్నలు, పలు ప్రశ్నలు ఆల్మోస్ట్ ఎన్ని 17 ప్రశ్నలు ఉన్నాయి ఈ చాప్టర్. ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడొస్తుంది? మీ దగ్గర ఒక పెన్సిల్ ఉంటే పక్కన నేను ఆన్సర్ ఎక్కడొస్తుంది అని చెప్తాను. రాబో స్కందాల్లో మీరు అక్కడ నోట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో పరీక్ష చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మొదలు పెడుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, దివ్యమగు ఆత్మ భౌతిక దేహమునకు భిన్నమైన. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్వశ్చన్ అర్థమైతేనే మనకి ఆన్సర్ అర్థమవుతుంది. ఓకే, క్వశ్చన్ ఏంటంటున్నాడు? ఆత్మ దివ్యమైనది, భౌతిక దేహానికి భిన్నమైనది. అంతేనా? రెండిటికి తేడాలు ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? ఒక 2-3 తేడాలు ఆత్మ వచ్చి పరమాత్మ, ఆత్మ వచ్చి పరమాత్ముడు అండి. కనుక దేహం వచ్చి పంచభూతాలతో చేసింది. అది ఆత్మ వచ్చి జీవాత్మ, అది వచ్చి దేవుడు ఉండే జాగా అది. కానీ పంచభూత మనం మేడం తమిళ్లో చెప్పేదా మేడం? చెప్పండి. ஆத்மா வந்து தேவன், அது வந்து தெய்வீகமானது. தேவன் வந்து இருக்கிற இடம் அது. ஆத்மா நம்ம உடல்ல அந்த ஒரு சூக்ஷ்ம ஜீவன் இருக்கிற இடம். ஆனா ஆனா நம்முடைய உடல் வந்து பஞ்சபூதங்களால் ஆனது, 23 பஞ்ச பொருள்களால் ஆனது. இதுக்கும் அதுக்கும் தேவன் வந்து நம்மோட உடலையே இருக்கிறாரே ஒழிய அவர் வந்து நம்ம குணங்களுக்கு வந்து அப்பாற்பட்டவர். குணம் வந்து அவரே தருகிறார், ஆனால் வந்து குணத்திற்கு அவர் அப்பாற்பட்டவர். அவரே வந்து உடலை தருகிறார், அவரே வந்து நம்ம உடலை அவரே தருகிறார். ஆனால் வந்து அவர் வந்து நம்முடைய குணங்களுக்கும் எல்லாத்துக்கும் அப்பாற்பட்டவர். அவர் வந்து ஒரு பகுதியாக இல்லை, அவரே வந்து உணர்வை தருகிறார். ஆனா வந்து அவர் ஒரு இதுவா கிடையாது. ஒரே நிமிஷம், ஆக்சுவலி நீங்க தேகம் பத்தி சொல்றது ஃபுல்லா கரெக்ட். ஆத்மா பத்தி கொஞ்சம் வித்தியாசமா சொல்வீங்க. ஐ டெல் யூ. ఆత్మ సచ్చిదానందం, భగవంతుడి యొక్క అంశ. ఓకే, మీరు చిన్న மாடிஃபை చేయాలి. நீங்க என்ன சொல்றீங்கன்னா தெய்வீகம்னா என்னன்னா அது சச்சித் ஆனந்தம். சச்சித் ஆனந்தம், that is eternal, that is eternal. Eternal, mortal, that is mortal, and we are immortal. Correct. Body is immortal, atma is God, body is eternal. Body is immortal, madam. Body is immortal. Body is not immortal. Body is mortal. Body, soul okay, is body immortal. Soul is immortal. Yes, madam. ఆత్మకి చావు లేదు, ఆత్మ నిత్యము, దేహం అనిత్యం. ఒక డిఫరెన్స్. ఇంకా ఆవిడ ఇందాక చెప్పారు కదా ఆత్మ దైవికమైనది. దైవికమైనది అంటే అక్కడ యాక్చువల్లీ ఆవిడకి తెలుగు పదం దొరకలేదు. సచ్చిదానందం, ఆధ్యాత్మికము. దైవికము అంటే అక్కడ ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అంటే సత్. ఆత్మ సత్యం, దేహం అసత్యం. ఆత్మ చిత్, జ్ఞానంతో కూడుకుని ఉంది. దేహం అచిత్, అజ్ఞానంతో కూడుకుని ఉంది. ఓకే, ఆత్మ ఆనందం, దేహం నిరానందం, దుఃఖంతో కూడుకుని ఉంది. ఇంకేదైనా చెప్తారా? అన్సుయతం మీరు ఏదో చెప్దాం అనుకున్నారు. అదే ఆత్మ ఆధ్యాత్మికము, దేహము భౌతికము. ఆవిడ చెప్పినట్టు, సౌజన్య గారు చెప్పినట్టు 23 పదార్థాలతో చేసి ఉన్న దేహంలో ఆత్మ ప్రస్తుతం ఉంది, పరమాత్మతో పాటు ఉంది. అదేనా మీరు చెప్పాలనుకున్నారు సౌజన్య గారు? పరమాత్మ తోటి ఉండారు. పరమాత్మ ఉండే దాని వల్లనే వచ్చి మన జీవన్ అనేది జరుగుతా ఉంది. కానీ దట్ ఈస్ ఓకే. మనం ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మేడం, కానీ వచ్చి ఆయన వచ్చి దేంట్లో ఇన్వాల్వ్ కారు. ఆయన అన్నిటి మన డెసిషన్ అన్ని ఎత్తేస్తారు. జస్ట్ గివ్స్ హిస్ ఒపీనియన్ అండ్ ద డెసిషన్ షుడ్ బి టేకెన్ బై అవర్స్ మేడం. ఇక్కడ ఏంటి అంటే ద క్వశ్చన్ అన్ని చూసుకుంటా ఉంటారు ఆయన, అన్ని చూస్తూ ఉంటారు. పరీక్షిత్ క్వశ్చన్ పరమాత్మ గురించి కాదు. పరీక్షిత్ క్వశ్చన్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే ఆత్మ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ. ఆత్మ వేరు, శరీరం వేరు. ఓకే, శరీరం వేరైనప్పుడు ఎందుకు అది, దానికి దీనికి సంబంధం లేదు అసలు. అంటే
ఇది టోటలీ వేరే ఇంగ్రీడియంట్స్, ఇది టోటలీ వేరే పదార్థాలు. ఇది అసలు దీన్ని ఎందుకు తీసుకుంటోంది కదా? ఆత్మకి దేహం అవసరం ఉందా? ఎందువల్ల ఆత్మ అది దేహాన్ని యాదృచ్ఛికంగా గ్రహిస్తోందా లేదా ఏదైనా కారణం చేత గ్రహిస్తుందా? ఎందుకు ఈ ఆత్మ దేహాన్ని ఏ కారణంగా స్వీకరిస్తుంది? వై డస్ ది సోల్ జీవుని యొక్క యాక్సెప్ట్ ది కోరిక బాడీ? మేరకు క్వశ్చన్ అడుగుతున్నాడు, వై డస్ ది సోల్ యాక్సెప్ట్ ది బాడీ? పూర్వజన్మ వాసన వల్ల మేడం, పూర్వజన్మ వాసన వల్ల. మనం ఇప్పుడు ఆన్సర్స్ చూడట్లేదు, క్వశ్చన్స్ అర్థం చేసుకుంటున్నాం. ఎస్ మేడం. వరుసగా క్వశ్చన్స్. దీనికి ఆన్సర్ ఎక్కడుంది? సుఖదేవ్ గోస్వామి ఎక్కడ ఆన్సర్ చెప్తున్నాడు అనేది నేను మీకు శ్లోక నెంబర్ చెప్తాను. ఆ శ్లోకం దగ్గరకు వచ్చినప్పుడు మనం మళ్ళీ వి విల్ డిస్కస్. ప్రస్తుతం ఇవాళ చాప్టర్ ఏంటి అంటే పరీక్షిత్ మహారాజ్ యొక్క ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓకే, ఏంటి క్వశ్చన్ ఏంటి? ఆత్మ వేరు, దేహం వేరు. ఈ ఆత్మ ఈ దేహాన్ని ఏ కారణం చేత స్వీకరిస్తోంది? దానంతటా అది దానికి ఎవరైనా ఇచ్చారా? అది చూస్ చేసుకుంటుందా? ఏమిటి కారణం? ఓకే అని అడుగుతాను. అది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దీనికి ఆన్సర్ మనకి మీ దగ్గర పెన్సిల్ ఉంటే నోట్ చేసుకోండి. 2.9.1 to 3 రెండో స్కందంలో 9వ చాప్టర్లో 1 నుంచి 3 శ్లోకాలు. 2.9.1 to 3 అని రాసుకోండి. ఓకే, అలాగే 3.7.10 to 12. 3, 7, 10 to 12. మన 3వ స్కందంలో 7వ చాప్టర్కి వచ్చినప్పుడు 10 నుంచి 12 వరకు కూడా మనకి దీని ఆన్సర్ దొరుకుతుంది. ఈ ఒక్క క్వశ్చన్ కి ఇప్పుడు 2వ చాప్టర్ 3rd చాప్టర్ కూడా ఉందా మాతాజీ? అవును, 3rd చాప్టర్ కూడా ఉంది ఆన్సర్. ఓకే, క్వశ్చన్ అర్థమవుతుంది కదా మేడం? థర్డ్ చాప్టర్ అనిత 3rd చాప్టర్లో 3rd క్యాంటోలో 7th చాప్టర్. 7th చాప్టర్. ఓకే. 10 Seventh నుంచి 12, 10 to 12. 10 to పెన్సిల్ తో పక్కన ఈ 7th శ్లోకం క్వశ్చన్ కదా, అక్కడ మీరు ఆన్సర్ రాసుకోండి. ఎందుకంటే మీకు రేపు మళ్ళీ ఈ ప్రశ్న వస్తే ఆన్సర్ ఎక్కడ వెతుక్కోవాలి మీకు తెలుస్తుంది. అర్థమైందా? సో ప్రశ్న మనకు అర్థమైంది కదా. ఆత్మ వేరు, శరీరం వేరు. అది ఏ కారణం చేత శరీరాన్ని, ఇప్పుడు మీరు ఒక శరీరాన్ని స్వీకరిస్తున్నారు, నేను ఒక శరీరాన్ని స్వీకరిస్తున్నాను, ఇంకేదో ఆత్మ చీమ శరీరాన్ని స్వీకరిస్తోంది. దానికి చాయిస్ ఉందా? ఊరికే అలా వచ్చేస్తోందా? దానికి ప్రశ్న అర్థమైంది కదా. కొన్ని ఆత్మలు ఏంటి ఏనుగు శరీరం స్వీకరిస్తుంది, కొన్ని అసుర జన్మ ఎలా వస్తుంది, అది ప్రశ్న. ఓకే, మనం ఆల్రెడీ భగవద్గీత కొంచెం చదివేశాం కాబట్టి మనకు అసలంటూ ఒక ఐడియా ఉంది. కానీ సుఖదేవ గోస్వామి ఆన్సర్ మనం మళ్ళీ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అనిత చెప్పండి. మొదటి క్వశ్చన్ కి ఆన్సర్లు ఎక్కడెక్కడ చెప్పు. ఏది? అదే 7వ శ్లోకం ఫస్ట్ క్వశ్చన్. దానికే 2.9.1 to 3. 2.9.1 to 3. 1 to 3. ఓకే, ఇంకా ఆన్సర్ 3.7.10 to 12 లో కూడా ఉంది. 3.7.10 to 12 అందులో కూడా ఉంది దాని ఆన్సర్. ఓకే మాతాజీ, క్వశ్చన్ ఆత్మ వేరు, దేహం వేరు, ఏ కారణం చేత ఆత్మ ఫలానా శరీరాన్ని స్వీకరిస్తుంది? యాదృచ్ఛికంగా అంటే ఫ్లూక్ లో వస్తుందా? ఓకే, లేదా ఏదైనా కారణం ఉందా ఫలానా శరీరం గ్రహించడం అనే దానికి? ఏంటి కారణం ఏంటి అని అడుగుతాం, ఎలా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. యవ్వాని ఉదరము నుండి తామరతూడు ఉద్భవించెనో అట్టి దేవదేవుడు తన పరిమాణమును అనుసరించి బ్రహ్మాండముకు దేహమును కలిగి ఉన్నచో ఇక ఆతని దేహమునకు సాధారణ జీవుల దేహమునకు నడుమ గల విశేష భేదం ఏమిటి? దీనికి ఇందాక సౌజన్య గారు ఆన్సర్ చెప్తున్నారు. ఇప్పుడు భగవంతుడు నాభి కమలం నుంచి బ్రహ్మాండం వచ్చింది అంటే సమస్త లోకాలు వచ్చాయి. అతని శరీరం విరాట్ రూపం ఉంది, మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంది. ఓకే, మరి ఆ దేహానికి ఈ ఇందాక ముందు క్వశ్చన్ లో ఆత్మ ఒక దేహాన్ని స్వీకరిస్తోంది కదా, దానికి తేడా ఏంటి? అది వచ్చి అనంతము, ఇది వచ్చి కొంచెము. ఇంకా చాలా ఉంటుంది. ఓకే, చాలా వాటిలో ఆన్సర్ ఉంది. ఓకే, సో ఇద్దరు కూడా దేహాన్ని స్వీకరిస్తున్నారు.
అదే ఓకే? సముద్రము భగవంతుడు కూడా దేహాన్ని స్వీకరిస్తున్నాడు, ఆత్మ కూడా దేహాన్ని స్వీకరిస్తోంది. వాటన్నిటికీ తేడా ఏంటి? ప్రశ్న అర్థమైంది కదండి? ఓకే, ఆన్సర్ 2.9 2 to 4. 2.10 8 to 9. మేడం మీ రికార్డ్ పెట్టండి మేడం, మేము నిదానంగా అన్ని కొంచెం నీట్ గా రాసుకుంటాం అలాగే. మేడం. సో two- ఇప్పుడు చెప్పినా రాసుకున్నా వినేదానికి కొంచెం ఇదిగా ఉంది, మళ్ళీ ఆపుకుంటా రాసుకుంటాం కదా. 2.10 మళ్ళీ 37 to 40. దాంట్లో కమలా పెడతా గారు అంటే mute లో ఉంది. రికార్డింగ్ మీ దాంట్లో నేను పెడతావా? పంపిస్తాను. పంపించు ఒకసారి మళ్ళీ చెప్పరా మాతాజీ? 2.10 లో 8 to 9. 8 to 9, 37 to 40. అదే చాప్టర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక మూలము నుండి గాక భగవానుని నాభి కమలము నుండి జన్మించిన బ్రహ్మదేవుడు భౌతికంగా జన్మబడిసిన వారందరికీ సృష్టికర్త అయి ఉన్నాడు. భగవానుని అనుగ్రహ కారణముననే అతడు ఆ దేవదేవుని రూపమును దర్శింపగలిగెను. ఓకే, సో ఇందులో ప్రశ్న ఏంటి అంటే భగవాన్ ఆన్సర్ రెండు వచ్చినట్టుగా ఉంది, ఆన్సర్ కూడా వచ్చేసినట్టుగా ఉంది. భౌతికంగా జన్మబడిసిన వారందరకు ఓకే, ముందు క్వశ్చన్ కంటిన్యూషన్ అండి. ఇది ఏంటి అంటే భగవంతుడి శరీరం, అలాగే బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? అన్ని శరీరాలకి సృష్టికర్త. కరెక్టేనా? సో భగవంతుడి శరీరం బ్రహ్మదేవుడి శరీరం లాంటిదా, మన శరీరం లాంటిదా? బ్రహ్మదేవుడి శరీరం మాదిరే కదా, బ్రహ్మదేవుడి శరీరం మాదిరే. అది మనం చూద్దాం. బ్రహ్మదేవుడి శరీరానికి, భగవంతుడి శరీరానికి, జీవుడి శరీరానికి తేడా ఏంటి బేసికల్? ఓకేనా? అంటే బ్రహ్మదేవుడిది మనలాంటి శరీరమా కాదా? భగవంతుడి శరీరం. భగవంతుడి శరీరం. భగవంతుడి శరీరం. ఓకే, ఆన్సర్ తర్వాత చూద్దాం. యాక్చువల్లీ ఆన్సర్ ఏంటండి? సూక్ష్మ శరీరంతో ఉంటుంది కదా, మనసి బుద్ధి అహంకారంతో ఉంటుంది బ్రహ్మదేవుడి శరీరం పూర్తిగా. సూక్ష్మ శరీరం. భగవంతుడి శరీరం బ్రహ్మదేవుడి శరీరం ఒకటి కాదు. ఒకటి కాదు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి జన్మ అనేది ఉంది. జన్మ అనేది ఉంటే మృత్యు అనేది కూడా ఉంటుంది. అదే కదా మనం నేర్చుకున్నాం. బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు. మరి భగవంతుడికి లేదు. కానీ బ్రహ్మకి ఆయుష్ కూడా ఇంతకాలం అని చెప్పి. కానీ బ్రహ్మదేవుడి శరీరానికి మన శరీరానికి తేడా ఉంది. ఏంటది? రజనీ గారు చెప్పినట్టు అది కేవలం సూక్ష్మ శరీరం. అక్కడ గాలి, నీరు, నిప్పు ఈ పంచభూతాలతో లేదు బ్రహ్మదేవుడి శరీరం. ఓకే, కానీ వ్యత్యాసం. ఓకే, అది దాని ఆన్సర్ మనకి 3.8 లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి హృదయమందు పరమాత్ముని రూపమున శయనించి ఉన్నవాడును తన బాహ్య శక్తి చే స్పృశింపబడక సమస్త శక్తులకు ప్రభువుగా ఉన్నవాడును అగు దేవదేవుని గూర్చియు దయతో వివరింపుడు. అంటే మాయకి మాస్టర్ స్వామి అయిన కారణోదక సాయి విష్ణు గురించి చెప్పమని అడుగుతున్నాడు. ప్రతి ఒక్క హృదయంలో కారణోదకం నుండి, గార్భోదకం నుండి, క్షీరోదకం నుండి మహావిష్ణు పడుకుని ఉన్నాడు. ఓకే, అతడు తన శక్తి చేత స్పృశింపబడక, తన బాహ్య శక్తి చేత, అంటే మాయ అతన్ని నాకదు. అలాంటి ఆ విష్ణువు గురించి, దేవదేవుని గురించి దయతో వివరించండి. ఓకే, అంటే క్వశ్చన్ ఎట్లా ఉంటుంది మేడం? ఇప్పుడు ఇది క్వశ్చన్ లాగా లేదు కదా, వివరించి చెప్పమని అడుగుతున్నారు. సో ప్రతి హృదయంలో ఉండే పరమాత్మ ఎక్కడ ఉంటున్నాడు యాక్చువల్లీ? అంటే మనకు అక్కడ ఆన్సర్ ఏంటి వస్తుందంటే కారణ సముద్రం, అతని అంశ అయిన గార్భోదక
విష్ణు, అతని అంశ అయిన క్షీరోదక సాయి విష్ణు. హృదయంలో ఉన్నది క్షీరోదక సాయి విష్ణు కదా. సో అతను యాక్చువల్లీ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, అతని గురించి చెప్పండి అని అడుగుతుంది. సో ప్రశ్న అది. ఓకే, సో దానికి ఆన్సర్ మనకి 2.9.33. అది హృదయంలో ఉండే ఆత్మ, పరమాత్మ. పరమాత్మ గురించి ఇప్పుడు హృదయంలో ఉండే పరమాత్మ ఎక్కడ పడుకుని ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు. ఓకే, అతని గురించి అడుగుతుంది. 2.933లో ఉంది. మళ్ళీ 3.5.23 to 26. 23 to 26. 3.5.23 to 26. నెక్స్ట్ 11వ శ్లోకం. ఓ బ్రాహ్మణోత్తమ, విశ్వపు సమస్త లోకములు తమ పాలకులతో సహా విరాట్ పురుషుని బ్రహ్మాండమగు దేహపు వివిధ అవయముల యందు నిలిచి ఉన్నట్లుగా పూర్వము వివరింపబడినది. వివిధ లోకములు విరాట్ పురుషుని బ్రహ్మాండమగు దేహమందు నిలిచి ఉండవలసినవని నేనును విని ఉంటిని. కానీ వాని నిజ స్థితి ఎట్టిది, దయచేసి మీరది వివరింపగలరా. అంటే పలు లోకాలు విరాట్ పురుషుడు మొత్తం వ్యాపించి ఉన్నాడు. మనం కూడా ఒకటి చదివాం కదండి ఇది వరకు. అంటే భగవంతుడి పాదాలు కింద 7 లోకాలు, మధ్య నాభి మన భూలోకం అయితే, పైన భాగం అంతా కూడా దేవలోకాలు. సో యాక్చువల్లీ వాటి నిజ స్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ గ్రహాలన్నీ పరీక్షిత్ అడుగుతున్నాడు. ఈ 14 లోకాలు ఉన్నాయి కదా. ఓకే, ఈ గ్రహాలన్నీ భగవంతుడి అవయవంలో ఉన్నాయి అని విన్నాను. సో వాటి గురించి చెప్పండి, వాటి నిజ స్థితి ఏంటి, ఎక్కడుంది. యాక్చువల్లీ మనకి భాగవతం చాలా కరెక్ట్ గా కూడా చెప్తుంది. భూలోకం నుంచి ఎంత డిస్టెన్స్ లో ఈ లోకం ఉంది, ఎంత పైకి వెళ్తే మనకి ఈ లోకం వస్తుంది. ఓకే, సో అవన్నీ కూడా అడుగుతున్నాడు ఇంత పరీక్ష. సో దానికి ఆన్సర్ మనకి చాలా వాటిల్లో ఉంది. ముఖ్యంగా మనకి 5వ స్కందంలో వస్తుంది గ్రహాల గురించి. ఓకే, 5th canto. పంచమ స్కందంలో ఆల్మోస్ట్ సగం స్కందం మొత్తం కూడా మనకి గ్రహాల యొక్క పొజిషన్ గురించే. ఇది కాక మనకి ఇంకా 5.23లో ఉందండి. ఇది కాక 2.10, 10 to 35, 2.10, 10 నుంచి 35 వరకు, 3.6, 3.26. 3.26. అర్థం కాలేదంతా. ఫిఫ్త్ క్యాంటీ 5th cantoలో 23rd chapter. 23rd చాప్టర్ మొత్తం అదే. ఇది కాక 2.10 నుంచి 35, ఓకే, 3.6, అలాగే 3.26. 3.6 and up 3.26. 3.26. 3.26. నెక్స్ట్ క్వశ్చన్ 12వ శ్లోకం. కాలం కర్మ గురించి అడుగుతున్నాం. దానితో పాటు సృష్టి లయముల నడుమ గల కాల పరిణామమును గూర్చి అనుబంధ సృష్టులను గూర్చి భూత భవిష్యత్ వర్తమానముల పేరున సూచింపబడు కాల స్వభావమును గూర్చి దయతో వివరింపుడు. విశ్వమందలి వివిధ లోకమందు గల దేవతలు, మానవాది వివిధ జీవుల ఆయు పరిమాణమును గూర్చియు వివరింపుడు. అర్థమైందా? సృష్టికి లయంకి మధ్య కాల పరిమాణము, ఎంత కాలం ఉంది ఈ బ్రహ్మాండం సృష్టికి తెలుసా ఎవరికైనా? ఈ బ్రహ్మాండం ఏర్పడిన దగ్గర నుంచి బ్రహ్మాండం తిరిగి లయం అయ్యేంత వరకు ఎంత కాల పరిమాణం ఐడియా ఉందా ఎవరికైనా? సృష్టికి లయంకి బ్రహ్మదేవుడు ఆయుష్ 100 సంవత్సరాలు. బ్రహ్మదేవుడు ఆయుష్ అంతవరకు, బ్రహ్మకు ఆయుష్ ఉన్నంత వరకు ఈ బ్రహ్మాండం ఉంటుంది. బ్రహ్మ 100 సంవత్సరాలు అయిపోయాక ఇది కూడా భగవంతులోకి చేరుకుంది. అవన్నీ మనం చదువుదాం, డీటెయిల్డ్ గా చదువుదాం. ఓకే, అలాగే
ఈ ఈ సమయంలో జరిగే మార్పులేంటి? మనం యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం, మళ్ళీ 1000 చతుర్యుగాలు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇవన్నీ మళ్ళీ ప్రశ్న రూపంలో అడుగుతున్నాడు మళ్ళీ. అలాగే దేవతల ఆయు పరిమాణం ఎంత, దేవతల ఆయు పరిమాణం ఎంత, బ్రహ్మదేవుడు ఆయు పరిమాణం ఎంత, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. ఓకే, మీకు ఆన్సర్ ఎక్కడుంది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మొత్తం మనం చదువుకోనే టైం లేకపోతే కనీసం టక్కున అక్కడికి వెళ్ళి ఒకసారి ఆన్సర్ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఆన్సర్ చాలా వాటిల్లో ఉంది. 2, 10, 46. ఓకే, 3.10 to 11, 3.29, 5.23, 3.29, 3.29. ఓకే మేడం. 29 చాప్టర్ అంతా. Hmm. ఓకే, అలాగే 5.24, 3.11, 11 చాప్టర్ అంతా కూడా యాక్చువల్లీ దీని గురించి. నెక్స్ట్ 5.17, 5.24. సో చాప్టర్స్ ఈ కాలం గురించి ఉంది. 5.17, 5.20. 24. ఓ ద్విజసత్తమ, హ్రస్వ దీర్ఘములగు వివిధ కాల పరిమాణముల కారణమును గూర్చియు కర్మగతమైనటువంటి కాలపు ఆరంభమును గూర్చియు దయతో వివరింపుడు. యాక్చువల్లీ మనకి కర్మ అంటే మీనింగ్ తెలుసా అండి ఎవరికైనా? కర్మ అంటే ఏంటి? చేసే పనే కర్మ అండి. చేసేటట్టుగా కర్మ. ఇంకేమైనా అర్థం ఉందా? చేసే ఆలోచనలు కూడా కర్మేనండి. యాక్చువల్లీ ఏది? చేసే ఆలోచనలు కూడా కర్మే కదా మాతాజీ. ఓకే, ఇంకా మేడం ఈ భౌతిక ఉడలు వచ్చి ఎక్స్టెండ్ అయ్యేదానికి మనం చేసే కర్మలే కారణం మేడం. ఓకే, అసలు కర్మ అంటే ఏంటి? ఒకళ్ళు చెప్పారు కర్మ అంటే మనం చేసే పనులు. కమలా గారు అన్నట్టు మానసికంగా చేసినా కూడా ఆ పనులు కూడా కర్మే. ఇంకా పూర్వజన్మ వాసనలు మేడం. కరెక్ట్. అంటే కర్మ ఫలితాన్ని కూడా కర్మ అని అంటాం కొన్ని చోట్ల, అంతేనా? ప్రస్తుతం చేసే కర్మ, పూర్వం చేసిన కర్మ యొక్క ఫలితం, దాన్ని కూడా కర్మే అంటాం. సో మనం చేసే కర్మకి, కర్మ ఫలితానికి మధ్యలో ఏముంది? కాలం ఉంది. కొన్నిసార్లు ఆ కాలం 1 సెకండ్ అవ్వచ్చు, కొన్నిసార్లు 1 యుగం కూడా అవ్వచ్చు. మీకు అర్థమైందండి? క్వశ్చన్ ఏంటి అర్థమైందా? ఈ కర్మకి అంటే కర్మకి కర్మ ఫలితానికి మధ్య కారణం కాలం. మధ్య ఏంటుంది అంటే కాలం. దాని గురించి చెప్పమంటుంది. అంటే కర్మ ఫలితాల గురించి బేసికల్లీ అడుగుతున్నాడు అన్నమాట. కొన్ని వెంటనే వస్తుంది, ఇప్పుడు కొట్టంగానే నొప్పి పెడుతుంది. ఓకే, ఆ తర్వాత ఎప్పుడు కొన్ని కొట్టంగానే నొప్పి పెడుతుంది, కొన్నింటి తిన్న తర్వాత కాసేపటికి ఆ ప్రాబ్లం వస్తుంది. కొన్ని మైదాలు లాంటివి ఏంటంటే ఏళ్ల తర్వాత దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. కొన్ని విత్తనం వేయంగానే నెక్స్ట్ డేకి మొలకొస్తుంది, కొన్ని టైం పడుతుంది. సో ఈ కాల పరిమాణం కర్మకి కర్మ ఫలితానికి దాని గురించి అడుగుతున్నాడు పరీక్షిత్. ఇవన్నీ కూడా మనకు కూడా క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. కొంచెం తెలుసు మనకి, ఇన్ని రోజులుగా క్లాసులు అటెండ్ అవుతున్నాం కాబట్టి కొంచెం తెలుసు. ఈసారి మనకి ఆన్సర్ కరెక్ట్ గా మనం గుర్తుపెట్టుకుంది. ఓకేనా మాతాజీ? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ ఇవి? 17. ఓకే, సో ఈ కర్మ ఫలితాల వల్ల మనకి యాక్చువల్లీ ఇది క్వశ్చన్ కలిపి ఉందండి, 13th, 14th కూడా కలిపి. ఇప్పుడు మనం 13th కదా చదివాం, 14th క్వశ్చన్ కూడా దీంతో పాటే.
భౌతిక ప్రకృతి యొక్క వివిధ గుణముల నుండి ఉన్నతమగుచు ప్రోగుపడేడి ఫలములు వాంఛితుడగు జీవుని దేవతలు మొదలుగా అత్యల్ప జీవుల వరకు గల వివిధ జీవజాతులు యందు ఉద్ధరించుచు లేదా పతనము కావించుచు ఏ విధంగా తమ ప్రభావమును చూపును దయతో వివరింపుడు. సో ఈ కర్మకి కర్మ ఫలితానికి మధ్య కాలం గురించి ఒకటి. ఈ కర్మ ఫలితం ప్రకారం కొన్నిసార్లు దేవతల శరీరం, కొన్నిసార్లు అధోగతి జంతు శరీరం కలుగుతుంది. సో వీటి గురించి వివరించండి అని అడుగుతున్నారు. ఓకే, రెండిటి చేరి ఒకటే క్వశ్చన్. రెండు ఒక క్వశ్చన్ అంటే సంబంధం ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంది. 7th క్వశ్చన్ లెక్కకి. ఓకే, దీనికి ఆన్సర్ 3.11, 3.29. 3.11 మనకి ఉత్తి కాలం, 3.29 కూడా ఉత్తి కాలం గురించి మాట్లాడుతుంది. ఈ కర్మకి కర్మ ఫలితానికి మధ్య కాలం. ఓకే, నెక్స్ట్ ఇంకా 3.8, 12 to 14, 3.8, 12 to 14, 3.8. 12 to 14. Okay, okay, ma'am. Next 5.26, 5.26. 26th చాప్టర్ మొత్తం కాలం గురించి 5th canto. ఓకే, 7.11 to 15, Okay, ma'am. 3.30 to 31, 3.30 to 31, 30 నుంచి 31, 30, 31. Next 4.25 to 29, 11.22.35 to 59. యాక్చువల్లీ వీటి కోసం గౌరాంగ దర్శన్ ప్రభుకి పాద నమస్కారం చేయాలండి. ఈ క్వశ్చన్ కి అక్కడ ఆన్సర్ ఉంది అని అతను ప్రతి క్వశ్చన్ కి రాసి ఇచ్చారు. ఓకే, వాళ్ళందరూ నడిచే భాగవతాలండి. మొత్తం భాగవతం నడుస్తుంటే ఎలాగా అనేది మనం భక్తుల్ని చూసి స్ఫూర్తి చెందొచ్చు. ఓకే, ఓకే. 11.22, 11.22, 35 నుంచి 59, 35 నుంచి 59. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 15. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, విశ్వమందలి గ్రహములు, ఊర్ధ్వలోకముల 4 దిక్కులు, ఆకాశము, లోకములు, నక్షత్రములు, పర్వతములు, నదులు, సముద్రములు, ద్వీపములు, వాటితో పాటు వాని అందలి వివిధ రకముల నివాసులు అను వాని సృష్టి ఏ విధంగా జరుగునో దయతో వర్ణింపుడు. సో ఎలాగ అసలు ఈ గ్రహాలని ఈ లోకాలు విభజన అయింది. ఓకే, ఈ నక్షత్రాలు, పర్వతాలు, నదులు, ద్వీపాలు, ఇవన్నీ మీకు గుర్తుందా? ఇదివరకు భాగవతం కనుక చదివి ఉంటే మనం ఎవరతను తన పేరేంటండి? పృథు చక్రవర్తి కదా మేడం. పృథు కాదు, స్వయంభూ మను మరొక పుత్రుడు ఎవరు? ప్రియవ్రతుడు. కరెక్ట్. ప్రియవ్రతుడు మరొక సూర్యుడి విభజన చేస్తాడు కదా, ద్వీపాల విభజన. ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ లోకాల్లో వర్షాలు, ఖండాలు, ఓకే, అక్కడక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఓకే, వాళ్ళ యొక్క నివాస స్థలం. మనం చూసే ఈ భూగ్రహం ఒక్కటే అనుకుంటున్నాం. సైన్స్ ఏమో ఇంకెక్కడ అసలు ప్రాణమే లేదు అని చెప్పేస్తాం. సో భాగవతం ఒప్పుకోవట్లేదు, దాని యొక్క డీటెయిల్డ్ వివరణ ఉంది. అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఆయుష్ ఎంత, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ ప్రార్థనలు ఏంటి, ఒక్కొక్క ద్వీపానికి భగవంతుడు ఏంటి, ఓకే, అవన్నీ. సో దీనికి ఆన్సర్ మనకి క్వశ్చన్ ఎట్లా రాయాలి? క్వశ్చన్ ఎట్లా రాయాలండి? క్వశ్చన్ ఈ విశ్వంలో లోకాలు
ఆ లోకంలో వసించే వాళ్ళ గురించి చెప్పండి. ఓకే. ఓకేనా, సింపుల్ గా అయితే. సో అది 3.10, తర్వాత 5.1, ఓకే. 3.10, 5.1, తర్వాత 5.16 to 26. 5.16 to 26 10 చాప్టర్లు 5వ స్కందంలో వీటి గురించి, లోకాలు, వాటి యొక్క వివిధ వాసులు, జనలోకంలో ఎవరున్నారు, స్వర్గలోకంలో ఎవరున్నారు, భారతవర్షంలో ఎవరున్నారు, హరివర్షంలో ఎవరున్నారు, సో ఇవన్నీ. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ, క్వశ్చన్ ఇంకొకసారి చెప్పండి. విశ్వంలో అనేక లోకాల యొక్క సృష్టి, ఆ లోకాల్లో నివసించే వారి గురించి. ఓకేనా, నెక్స్ట్. మీరు ఎవరికైనా భాగవతం ఎందుకు అని అంటే కూడా ఈ ప్రశ్నలు చెప్పొచ్చు, ఆన్సర్లు చెప్పకండి. ఓకే, ఈ ప్రశ్నలు నీకు నిజంగా డౌట్ ఉంటే భాగవతం చదవండి అని చెప్పండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ 16వ శ్లోకం. విశేష భేదముల ప్రకారం విశ్వము యొక్క బాహ్య అభ్యంతర పరిమాణమును గూర్చియు, మహాత్ముల స్వభావము మరియు కర్మల గూర్చియు, దానితో పాటు వివిధ వర్ణాశ్రమముల లక్షణములను గూర్చియు దయతో వర్ణింపుడు. సో ఇందులో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో ఒక దాంట్లోనే ఒకటి విశ్వం యొక్క పరిమాణం, కొలత, ఎంత వెడల్పు, ఎంత పొడవు. తర్వాత భక్తుల యొక్క లక్షణాలు, మహాత్ముల యొక్క స్వభావాలు, వాళ్ళ కర్మలు, వాళ్ళు చేసే పనులేంటి. ఓకే, నెక్స్ట్ వర్ణాశ్రమం యొక్క లక్షణాలేంటి, చతుర్వర్ణాలు, చతురాశ్రమాలు. భగవద్గీతలో మనకి చూచాగా వచ్చింది కదా. ఓకే, సో డీటెయిల్డ్ గా కొంచెం అడుగుతున్నారు పరీక్ష. సో వీటన్నిటికీ ఆన్సర్ మనకి 5.1, అలాగే 5.16 to 26. నెక్స్ట్ 7.11 to 15. నెక్స్ట్ 11.17, 18. ఈ పాయింట్లు మీకు అర్థమయ్యాయి కదండి. ఫస్ట్ది స్కందం, ఫస్ట్ పాయింట్ తర్వాత వచ్చేది చాప్టర్, రెండో పాయింట్ కూడా వచ్చింది అంటే తర్వాత ఇది శ్లోకం. ఆ శ్లోకం రాలేదు, ఒక పాయింటే వచ్చింది అంటే ఆ చాప్టర్ మొత్తం దాని గురించి. ఓకేనా, 5.1, 5. నెక్స్ట్ 16 to 26. 5.16 to 26. ఓకే, 16 నుంచి 26 చాప్టర్ల వరకు. నెక్స్ట్, సృష్టి అందలి వివిధ యుగములను గూర్చియు, ఆ యుగముల పరిమాణము గూర్చియు దయతో వివరింపుడు. దీనితో పాటు వివిధ యుగములందు శ్రీహరి అవతార కర్మలను గూర్చియు నాకు తెలుపుడు. సృష్టిలో యుగాలేంటి, కాలంలో యుగం ఉన్నది కదా, సత్యయుగం, త్రేతాయుగం, అలా యుగాలేంటి, ఆ యుగాలు ఒక్కొక్క యుగం ఎంత కాల పరిమాణం ఏంటి, ఆ ఫలానా యుగాల్లో శ్రీహరి తీసుకుంటున్న అవతారాలు ఏంటి, అది ప్రశ్న. ఇది వచ్చి 12th క్వశ్చన్. ఓకే, 1 2 3 4 5 9th 7 8 9 10th క్వశ్చన్. 10th క్వశ్చన్. ఓకే, సో 3.11, 11.5, 12.2. మేడం రిపీట్ చేయరా మేడం? 3.11, 11.5, 12.2. 12.2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మానవుల సాధారణ ధర్మములు, వారి విశేష విద్యుక్త ధర్మములు, సామాజిక శ్రేణులు మరియు రాజర్షుల వర్గీకరణము, కష్టమునందున్న వాని ధర్మము అనువాని దయతో వివరింపుడు. సాధారణ ధర్మం ఏంటి, విశేష ధర్మం ఏంటి, అంటే ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సిన ధర్మం ఏంటి,
విశేషంగా ఇప్పుడు ఈ వర్ణంలో వారికి, ఈ ఆశ్రమంలో వాళ్ళకి వాళ్ళ యొక్క ధర్మాలు ఏంటి, అంటే జన్మ తరహా వాళ్ళ ధర్మాలు ఏంటి, ఆపద్ధర్మాలు ఏంటి, ఎమర్జెన్సీలో ఏ ధర్మం, కొన్ని ఉంటాయి. కొన్ని ప్రాణ సంకటంలో యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, ఎప్పుడు సత్యమే భాషించాలి. కొన్ని ఆపద్ధర్మాలు ఉంటాయి, అసత్యం పలకాల్సిన అవసరం రావచ్చు. ఎందుకంటే అది దీనికంటే పెద్ద ధర్మం అయ్యి ఉంటుంది. ఓకే, సో ఆపద్ధర్మం ఏంటి, సాధారణ ధర్మం ఏంటి, విశేషణ ధర్మం ఏంటి. ఓకేనా, విశేష ధర్మం, సాధారణ ధర్మం, విశేష ధర్మం, ఆపద్ధర్మం. సో దీనికి ఆన్సర్ 7.11 to 15, 11 నుంచి 15 చాప్టర్ల వరకు 7వ స్కందంలో. నెక్స్ట్ క్వశ్చన్. సృష్టికి సంబంధించిన తత్వముల గూర్చియు అట్టి తత్వముల సంఖ్య, వాని హేతువు, వాని వికాసమును గూర్చియు, భక్తి యోగ విధానము మరియు యోగ పద్ధతిని గూర్చి దయతో వివరింపుడు. ఎక్కడ చూసినా వానలు వానలు సార్ ఎక్కువ వస్తున్నది. ఆశ్చర్యం ఏంటంటే పరీక్షిత్ మహారాజు ఎక్కడ రాసుకోకుండానే క్వశ్చన్లన్నీ అడుగుతున్నాడు. అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అతనికి. ఓకే, వెరీ నైస్. సో ఏంటి అడుగుతున్నాడు అంటే తత్వము, తత్వముల సంఖ్య. కొన్ని చోట్ల 16 అంటున్నారు, 16 పదార్థాలు అంటున్నారు, 23 అంటున్నారు, 29 అంటున్నారు, 26 అంటున్నారు. అసలు ఏంటి సంఖ్య, తత్వాలు ఏంటి? ఓకే, తర్వాత భక్తి యోగ విధానము మరియు యోగా పద్ధతి, అంటే భక్తితో కూడిన ధ్యాన యోగం. దీన్ని యోగ మిశ్ర భక్తి అన్నారు. అంటే మెయిన్ భక్తే, కానీ యోగం ద్వారా, ధ్యాన యోగం ద్వారా. సో ఆ యోగ మిశ్ర భక్తి గురించి చెప్పమని అడుగుతున్నాడు. సో ప్రశ్న ఏంటి అంటే తత్వాల సంఖ్య, యోగ మిశ్ర భక్తి, ఇంకొకటి కూడా ఉంది దాంట్లో, వాని హేతు, వీటన్నిటికీ కారణం ఏంటి? సో దీనికి ఆన్సర్ 3.26 to 28, 3.26 to 28, 3.26 to 28, 4.8, 4.9, 4.22, 3 చాప్టర్లు. అలాగే 11.13 to 15, 13, 14, 15, 11.13, 14, 15, 22, 24. ఏకాదశ స్కందం మొత్తం యోగ మిశ్ర భక్తి గురించి ఉంది. 22, 24. Okay. నెక్స్ట్ క్వశ్చన్. గొప్ప యోగుల ఐశ్వర్యములు ఏవి, వారి చరమానుభవం ఏమిటి, పూర్ణుడగు యోగి సూక్ష్మమగు లింగదేహము నుండి ఏ విధంగా విడివడగలడు, ఇతిహాసములు మరియు పురాణములతో సహా వేద వాంగ్మయపు మూల జ్ఞానం ఏమిటి? రెండు పార్ట్లు ఉన్నాయి ఇందులో. ఓకే, ఈ ధ్యాన యోగులు, భక్తులు, వీళ్ళందరూ వీళ్ళ యొక్క వైభవం ఏంటి, వీళ్ళు చేరిపోయే గమ్యం ఏంటి? సింపుల్ గా చెప్పాలి అంటే అన్ని ట్రైన్లు ఢిల్లీ వెళ్తాయా? ఒక్కొక్క ట్రైన్ ఒక్కొక్క గమ్యంకి వెళ్తుంది. వాటి గమ్యాలు ఏంటి? ధ్యాన యోగి గమ్యం ఏంటి, భక్తి యోగి గమ్యం ఏంటి? ఓకే, వాళ్ళు ఈ యోగులు ఆ సూక్ష్మ దేహాన్ని ఎలా విడిచిపెట్టగలరు, విడిచి ఎలా వాళ్ళు అనుకున్న గమ్యాన్ని ఎలా చేరుకోగలుగుతున్నారు? అదే ఒక క్వశ్చన్. అందులో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే వేదాల యొక్క సారం ఏంటి, వేదాలు, ఇతిహాసాలు, పురాణాల యొక్క సారం ఏంటి? ఓకే,
సో ఈ యోగులు భక్తుల యొక్క వైభవాలు, వాళ్ళ యొక్క గమ్యాలుకి ఆన్సర్ కింద ఫలానా శ్లోకం అని లేదండి. ధ్రువ చరిత్ర, ప్రచేతసులు, ప్రియవ్రతుడు, దేవహూతి వీళ్ళ గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ టాపిక్ కవర్ అవుతుంది. ఓకేనా? పర్టికులర్ శ్లోకం అని లేదు. దేవహూతి, ధ్రువుడు, పృథుడు, ప్రచేతసులు, ప్రియవ్రతులు అంటే భక్తుల కథలన్నీ వస్తాయి కదా మనకి జ్ఞానయోగుల ఆ కథా రూపంలో మనకి వాళ్ళు చేరే గమ్యం గురించి మనకి అర్థమవుతుంది. ధ్రువ చరిత్ర, ప్రచేతసులు, ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడు, ప్రాచీన బర్హుడు. ఓకే, ఇలా వీళ్ళందరూ వివిధ గమ్యాల్ని చేరుకున్నారు. అసలు వాళ్ళ వైభవం ఎలా ఉండేది, దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, ఎలాంటి గమ్యాల్ని వాళ్ళు చేరుకున్నారు అనేది ఆ చరిత్రల్లో మనకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ జడభరతుడుగా వస్తాడు. జడభరతుడు గమ్యం కరెక్ట్. అవన్నీ వీళ్ళు సింపుల్ గా ఇక్కడ ఎక్సెట్రా అని రాస్తారు. ఇంకొక 3 క్వశ్చన్లు ఉన్నాయి, చూసేద్దామా? 12 అయింది, పర్వాలేదా మీకు? ఓకేనా? పర్వాలేదులేమ్మా, 10 నిమిషాలు. ఓకే. జీవులు ఏ విధంగా సృష్టింపబడుదురు, ఏ విధంగా పోషింపబడుదురు, ఏ విధంగా నశింపజేయబడుదురు అనేది విషయమును వివరింపుడు. భక్తి యోగమునకు అనుకూల ప్రతికూల పరిస్థితులను సైతము తెలియజేయడు. వైదిక ఆచార క్రియలేవి, అనుబంధ వైదిక కర్మలకు ఆదేశములేవి, ధర్మార్థ కామంలో విధులేవి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, ఏ విధంగా పోషింపబడుదురు, ఏ విధంగా నశింపజేయబడుదురు అంటే జీవుల యొక్క సృష్టి స్థితి లయం, మళ్ళీ సృష్టి స్థితి లయం. అంటే ఈ సంసార చక్రం నుంచి జీవులు ఎలా బయటపడతారు, అలా రాసుకోండి క్వశ్చన్. సంసార చక్రం నుంచి జీవులు బయట ఎలా పడతారు? సృష్టి స్థితి లయ, మళ్ళీ సృష్టి స్థితి లయ. ఓకే, దానికి ఆన్సర్ ఏమో 3.8, 3.25 to 33, 4.8, 4.9, 4.21, 4.22, 7.6, 7.7. సో ఇన్ని చోట్ల ఈ ఆన్సర్ ఉంది, ఇది మనం పట్టుకోగలగాలి. ఎందుకంటే అందరం సంసారం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తుంది కదా. ఇందులోనే ఇంకో క్వశ్చన్ ఏంటొచ్చింది, భక్తికి అనుకూలం ఏంటి, ప్రతికూలం ఏంటి? అది చాలా ఇంపార్టెంట్ మనకి. అది 3.29 to 32, 29 to 36, 32, 32. 29 to 32. అలాగే సప్తమ స్కందంలో కూడా కొన్ని చోట్ల వస్తుంది మనకి. ఇక్కడ పర్టికులర్ గా అని రాయలేదు, ఉత్తి సప్తమ స్కందం అని రాశారు. తర్వాత క్వశ్చన్ ఏంటి, వేదిక పద్ధతులు, వైదిక ఆచారాలు, వైదిక కర్మలు, ధర్మార్థ కామాలు, వీటన్నిటికీ రూల్స్, విధులేంటి? ఇది 7.11 to 15. 11 to 15, 7.11 to 15, 5 చాప్టర్లు. ఓకే, నెక్స్ట్ 22 శ్లోకం. భగవానుని దేహమందు లయము చెందియుండు జీవులు ఏ విధంగా సృష్టి నొందురో, మరియు ఈ జగమందు పాషండులు ఏ రీతి ఉద్భవింతురో దయతో వివరింపుడు. బద్ధులు కానటువంటి జీవులు ఏ విధంగా స్థితిని కలిగి ఉండురు అనేది విషయమును సైతము కనుమతో తెలుపుడు. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకే, అంటే మొత్తం బ్రహ్మాండాలన్నీ భగవంతులోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సృష్టి జరిగినప్పుడు జీవులందరూ మళ్ళీ బయటకు వస్తున్నారు కదా. సో వాళ్ళ గురించి ఎలా
మళ్ళీ దేహంలోకి వెళ్ళిపోయాక భగవంతుడు దేహంలోకి వెళ్ళిపోయాక మళ్ళీ ఎలా బయటకు వస్తున్నారు? అదొక క్వశ్చన్. ఈ జగమందు పాషండులు అంటే నాస్తికులు. వీళ్ళందరూ ఎలా ఉద్భవిస్తున్నారు? నిత్య సిద్ధులు ఉంటారు. అంటే జీవరాశులు భౌతికంలోనే కాకుండా ఆధ్యాత్మిక స్థితి కూడా ఉంది కదా. సో వాళ్ళు ఏ విధంగా, అంటే ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉంటారు? బద్ధులు ఎలాంటి స్థితిలో ఉంటారు? ముక్తులు ఎలాంటి స్థితిలో ఉంటారు? ఓకే, ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ 3.8 అండి. ఏది? ఈ జీవులు భగవంతుడి దేహంలో చేరి మళ్ళీ ఎలా వస్తున్నారు అన్నదానికి ఆన్సర్ 3.8. ఈ పాషండీలు వీళ్ళు ఎలా సృష్టించబడ్డారు అన్నదానికి 3.12, 3.20, 4.8.226, 4.8.226, 4.19, 5.6. 5.6. బద్ధులు ఎలాంటి స్థితిలో ఉంటారు? ఇంకొకళ్ళు ఎవరు మేడం? ముక్తులు. ఆ ముక్తులు ఎలాంటి స్థితిలో ఉంటారు అన్నదానికి ఆన్సర్ 3.3 to 4, 3.12, 10.8, 10.9, 10.29, 11.1, 11.6, 11.30, 11.31. 11.1, 11.6, 11.30, 11.31. లాస్ట్ ప్రశ్న. సర్వస్వతంత్రుడగు భగవానుడు ఆత్మమాయ ద్వారా లీలలను కావించుచు ప్రళయ సమయమున వాణిని బాహ్యశక్తికి విడిచివేసి దానికంతటికీ సాక్షి మాత్రునిగా నిలిచి ఉండును. ఎలాగా? భగవంతుడు ఇన్ని అవతారాలు భౌతిక ప్రపంచంలో తీసుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏమాత్రం దీనిని అంటకుండా, ఓకే, ఎలా ఏమాత్రం అటాచ్మెంట్ లేకుండా, ఏమాత్రం దీని మీద ఆసక్తి లేకుండా ఎలా వెళ్ళగలుగుతున్నాడు? దీనికి ఆన్సర్ 2.9, 33 to 35. ఎట్లా రాసుకోవాలి మేడం? క్వశ్చన్ ఎట్లా రాసుకోవాలి? క్వశ్చన్: భగవంతుడు తన యోగమాయని ఉపయోగించి లీలలు జరిపినప్పుడు ఈ భౌతిక ప్రపంచం మీద ఏ రాగము లేకుండా ఏ విధంగా అవతారాన్ని చాలిస్తున్నాడు? ఓకే మేడం. ఇది 2.9, 33 to 35. 2.9.33 to 35. సో ఇవన్నీ చెప్పడానికి అడుగుతున్నప్పుడు పరీక్షిత్ అంటున్నాడు అనమాట, ఓ మహర్షి, మీరు తొలి జీవుడకు బ్రహ్మదేవునితో సమానులై ఉన్నారు. పూర్వపు తత్వవేత్తలు అనుసరించినట్లుగా ఇతరులు కేవలము ఆచారమును అనుసరించు వారే ఉన్నారు. ఓ బ్రాహ్మణోత్తమ, మీ వచన సముద్రము నుండి బయల్వడులుచున్న అచ్యుత కథ పీయూషమును పానము చేయుచున్న కారణమున ఉపవాసము చే నీ నిత్య అలసటను పొందబోను. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాను అని అనుకోకండి, నాకు ఏమాత్రం అలసట లేదు. ఎందుకంటే మీరు అచ్యుత కథని చెప్తున్నారు, అది నేను తాగుతున్నాను, అది నాకు బలాన్ని ఇస్తుంది. ఓకే, కాబట్టి మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు. సూత గోస్వామి పలికెను, భక్తుల సమక్షమున శ్రీకృష్ణ భగవానుని కథా విషయమును ప్రవచించుటకు పరీక్షిన్ మహారాజుచే ఆ విధంగా ఆహ్వానింపబడిన సుఖదేవ గోస్వామి మిగుల ప్రియమునందెను.
సుఖదేవ్ గోస్వామి ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు? సారీ, సూత గోస్వామి ఎక్కడి నుంచి వచ్చాడు? కదంతా యాక్చువల్లీ సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్తున్నాడు కదా. ఆ సీన్ గుర్తుపెట్టుకోవాలి. సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్తున్నాడు, పరీక్షిత్తుకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు. చెప్తుంది. దాని లోపల ఓకే మనం మిగతా సంభాషణ చూస్తాం. బ్రహ్మదేవుడు కూడా నారద మునికి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తాడు, నారదుడు వసుదేవుడికి చెప్తాడు, యుధిష్ఠిరుడికి చెప్తాడు. ఇలా అనేక సంభాషణలు వస్తాయి మనకి. శ్రీమద్ భాగవతమును భగవానుడే స్వయంగా బ్రహ్మదేవునికి తొలుత వచించినని పలుకుచు అతడు పరీక్షిత్ మహారాజు ప్రశ్నలకు సమాధానము నొసగన ఆరంభించింది. శ్రీమద్ భాగవతం అనుబంధ వేద వాంగ్మయం అయి ఉన్నది. అది వేద తుల్యమైనది. ఎందుకు అంటే స్వయంగా భగవానుడు బ్రహ్మదేవుడికి చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదంతానే భాగవతం. ఈ ప్రశ్నలకి సమాధానమే భాగవతం. సో స్వయంగా బ్రహ్మదేవుడికి భగవంతుడు చెప్పాడు కాబట్టి ఇది వేదంతో సమానం. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి ఇది కూడా వేద వాంగ్మయం, వేదంతో సమానం. పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఒసగుటకు అతడు సన్నద్ధుడయ్యను. పరీక్షిత్తు పాండవ వంశమున శ్రేష్ఠుడైనట్టి వాడు. ఆ విధంగా రాజు సరైన వ్యక్తిని సరైన ప్రశ్నలు అడగగలను. సో ఎవరైనా క్వశ్చన్స్ అడగండి అంటే ఇలా ఉండాలి మన క్వశ్చన్స్. ఎలా వచ్చాను నేను అసలు ఇందులోకి, ఎలా ఇందులో నుంచి బయటపడాలి, ఓకే మరి భగవంతుడు ఏంటి, సృష్టి ఏంటి, నేను చూస్తున్నది ఏంటి, ఇది సత్యమా అసత్యమా, మరి ఏ లోకాలు ఉన్నాయి, అసలు ఈ టైం ఏంటి, నేను ఎంతకాలం ఉంటాను, ఈ ప్రశ్నలన్నీ మనకి వస్తూ ఉండాలి. అప్పుడు అన్వేషించినప్పుడు సమాధానాలన్నీ కూడా ఇవ్వబడతాయి. ఎవరి ద్వారా? మన ప్రశ్న ఎవరికి అర్థం అవ్వాలి? లోపల పరమాత్మకి అర్థం అవ్వాలి. అర్థం అవ్వగానే పరమాత్మ ఆన్సర్ వచ్చేలా చూస్తాడు. ఓకేనండి. ఈ క్వశ్చన్లకు అంతా ఆన్సర్ తెలుసుకున్నామంటే భాగవతం మొత్తం వచ్చేస్తుంటాయి. మనకు అర్థం అవుతుంది అంతే. ఓకే, బాగుంది ఈ చాప్టర్, ఈ క్లాస్ అంతా సూపర్. సరే మళ్ళీ రేపు కలుద్దామండి. ఆన్సర్స్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం.